Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. దేవరా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. డే 1 నుంచి అన్ఎక్స్పెక్టెడ్ రన్ తో స్టార్ట్ అయిన టాక్ ఎఫైట్ ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటే నెగిటివ్ టాక్ తో కూడా దేవరా ఆల్మోస్ట్ ప్రతి బయర్ కి కూడా ప్రాఫిట్ తీసుకొచ్చిందని చెప్పొచ్చు. రాజమౌళితో చేసిన తర్వాత ఈ సినిమా ఫ్లాప్ అనే సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తూ 70 కోట్ల పైన ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయింది దేవరా ఫిల్మ్. బట్ గట్టిగా ఆడుతుంది అనుకున్న కేరళ కర్ణాటకలో మాత్రం కాస్త డిసప్పాయింట్ చేసిన ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర పాసిందని చెప్పొచ్చు. సో లేట్ చేయకుండా ఈ మూవీ ప్రతి టెరిటరీ షేర్ అండ్ ప్రాఫిట్ టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే 8 టెరిటరీస్ లో కూడా ఎక్సలెంట్ గా రన్ అవుతూ బయర్స్ అందరికీ ప్రాఫిట్ తెచ్చిపెట్టింది దేవరా ఫిల్మ్. నైజాం విషయానికి వస్తే టోటల్ రన్ కంప్లీట్ అయ్యేసరికి 63 కోట్ల షేర్ తో ఆల్ టైమ్ టాప్ 4 ప్లేస్ కి అయితే వెళ్ళింది. ఫస్ట్ ప్లేస్ లో RRR 112 కోట్ల షేర్ తో టాప్ లో ఉండగా కల్కి బాహుబలి తర్వాతి ప్లేసెస్ లో నిలిచింది దేవరా ఫిల్మ్. నైజాంలో బిజినెస్ 45 కోట్లు కావడంతో ఓవరాల్ గా 18 కోట్ల ప్రాఫిట్ తో ఎన్టీఆర్ స్టామినా ఏంటో చూపెట్టింది. ఇక సీడెడ్ విషయానికి వస్తే 31.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ టాప్ 3 ప్లేస్ కి అయితే వెళ్ళింది. ఫస్ట్ ప్లేస్ లో RRR 51 కోట్ల షేర్ తో టాప్ ప్లేస్ లో ఉండగా బాహుబలి 34.7 కోట్ల షేర్ తో సెకండ్ ప్లేస్ లో అండ్ దేవరా థర్డ్ ప్లేస్ లో నిలిచింది. ఇంకో 3 కోట్లు కలెక్ట్ చేస్తుంటే టాప్ 2 లో కూడా వెళ్ళుండేది. బట్ ఓవరాల్ గా 22 కోట్ల బిజినెస్ కి గాను 9.8 కోట్ల ప్రాఫిట్ తో సీడెడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ ఫిల్మ్. ఇక ఉత్తరాంధ్రలో 12.5 కోట్ల బిజినెస్ కి గాను 18.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 6.4 కోట్ల ప్రాఫిట్ ని తీసుకొస్తూ వన్ ఆఫ్ ది టాప్ నంబర్ ని పెట్టగా ఈస్ట్ లో 8 కోట్ల బిజినెస్ కి గాను 10.7 కోట్ల షేర్ తో 2.7 కోట్ల ప్రాఫిట్ అయితే తెచ్చింది. ఇక వెస్ట్ లో 6 కోట్ల బిజినెస్ కి గాను 8.4 కోట్ల షేర్ తో 2.4 కోట్ల ప్రాఫిట్ ని తీసుకురాగా ఇక ఎన్టీఆర్ కి స్ట్రాంగ్ జోన్ అయిన గుంటూరులో ఆల్ టైమ్ రికార్డ్స్ తో ఓపెన్ అవగా ఓవరాల్ గా 13.6 కోట్ల షేర్ తో దుమ్ము లేపింది. ఇక్కడ బిజినెస్ 8.5 కోట్లు కావడంతో 5.16 కోట్ల ప్రాఫిట్ తెచ్చిపెట్టింది ఈ ఫిల్మ్. ఇక కృష్ణాలో 7 కోట్ల బిజినెస్ కి గాను 9.32 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 2.3 కోట్ల ప్రాఫిట్ ని తీసుకురాగా నైజాంలో 4 కోట్ల బిజినెస్ కి గాను 7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 3 కోట్ల ప్రాఫిట్ తో దుమ్ము లేపింది. అలా తెలుగు స్టేట్స్ లో జరిగిన 113 కోట్ల బిజినెస్ కి గాను 163 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ 50 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక కర్ణాటక విషయానికి వస్తే ఇక్కడ కాస్త అండర్ పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. ఓవరాల్ గా 18.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 16 కోట్ల బిజినెస్ కి గాను 2.2 కోట్ల ప్రాఫిట్ ని మాత్రమే తీసుకురాగా కర్ణాటకలో ఎన్టీఆర్ కున్న స్టార్డమ్ కి ఇది తక్కువ కలెక్షన్స్ గా చెప్పొచ్చు. ఇక కేరళలో 1 crore బిజినెస్ కి గాను 90 లక్షల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ మైనర్ లాసెస్ లను మిగిల్చగా తమిళనాడులో జరిగిన 6 కోట్ల బిజినెస్ కి గాను 4.2 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ ఇక్కడ కూడా 1.8 కోట్ల లాసెస్ లను మిగిల్చింది ఈ ఫిల్మ్. అలా అవుటర్ స్టేట్స్ లో పెద్దగా పర్ఫార్మ్ చేయలేకపోయింది దేవరా ఫిల్మ్. ఇక నార్త్ ఇండియా అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద జరిగిన 20 కోట్ల బిజినెస్ కి గాను 34.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 14.5 కోట్ల ప్రాఫిట్ తో మంచి హిట్ అవగా నార్త్ ఇండియాలో ఫస్ట్ వీక్ తర్వాత కలెక్షన్స్ రాకపోవడం విశేషం. ఇక ఓవర్సీస్ మొత్తం మీద జరిగిన 26 కోట్ల బిజినెస్ కి గాను 36 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 10 కోట్ల పైన ప్రాఫిట్ తో ఓవర్సీస్ లో కూడా మంచి హిట్ అయింది. అలా దేవరా ఫైనల్ రన్ లో టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 450 కోట్ల మార్క్ దాటగా షేర్ 257 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 184 కోట్లు కావడంతో 73 కోట్ల ప్రాఫిట్ తో ప్రాఫిట్ వైజ్ టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది దేవరా ఫిల్మ్. బిలో ఎవరేజ్ టాక్ తో ఇలాంటి కలెక్షన్స్ అంటే చాలా గ్రేట్. RRR తర్వాత చరణ్ నుంచి గేమ్ చేంజర్ మూవీ రాబోతుండడంతో ఈ మూవీ ఆ సినిమాకి పెద్ద టార్గెట్స్ ఏ పెట్టింది. చూడాలి మరి చరణ్ ఎన్ని టార్గెట్స్ ని రీచ్ అవుతాడో మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇది దేవరా ఫైనల్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. గేమ్ చేంజర్ డే 1 to ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుందని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.